మీరు 6-7 గంటలకల్లే ఏలూరులో ఉన్న ప్రార్థనా మందిరంకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శనివారము యథావిధిగా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఆదివారం, వచ్చే ఆదివారం 13వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఏలూరులో ఉన్న ప్రతిష్ట ప్రార్థనా మందిరంలో నూతనంగా రక్షించబడుతున్న విడుదలకు అక్కడ జరుగుతుంది. ఇక్కడ వచ్చే వారం ప్రార్థన ఉండదు. వచ్చే వారం మీరు ఎక్కడికి రావాలి? రావాలి 10 గంటలు. గమనించండి, ఎవరు నైట్ రావద్దు, ముందుగా రావద్దు, ఇబ్బంది పడవద్దు. స్థానానికి ఉండడానికి కొద్దిగా కుదురుగా ఉంది కాబట్టి ఇబ్బంది పడద్దు. చక్కగా ఆదివారం ఉదయం రక్షణ ప్రార్థిస్తారు చూడాలనుకున్న వారు పొద్దున్నే రావచ్చు. లేదనుకున్న వాళ్ళు చక్కగా స్నానాలు చేసి సమయానికి వస్తే సరిపోతుంది. ఈ విషయం మీరు గమనించండి. ఇంకా ఎవరైతే రక్షణ పొందకుండా మన కుటుంబంలో ఉన్నారో వారిని ప్రోత్సహించండి. వారికి తీసుకొచ్చి ఏలూరు నగరంలో చూపించండి. ఇంకా వచ్చే ఆదివారం ఇక్కడ ఆరాధన ఉండదు, ఏలూరులో ఉంటుంది. శనివారం నైట్ ఉంటుంది. మరి ఆసక్తి కలిగిన వారు అక్కడ జరిగే ఉపవాస ప్రార్థన కొరకు దేవుడి మందిరంలో వచ్చి ప్రార్థన చేయండి. లేదంటే మేడ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఎవరైనా సహకరించాలనుకుంటే అందరినీ అవన్నీ మీ సహకారం ఆవిడకి తెలియచేయండి. కనుక ఈ విషయాన్ని గమనించి వచ్చే ఆదివారం అక్కడ జరుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. మంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయాన్ని మొదటి నుంచి చదువు. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. మనము దేవుని మందిరానికి వస్తున్న మనము ఏ మనస్సు కలిగి వస్తున్నామో, ఏ ఆశ కలిగి వస్తున్నామో దేవుడికి తెలుసు. సృష్టింపబడిన సృష్టం ఏది ఆయనకు మరుగై ఉండలేదు అంటాడు. ఏదైనాను ఆయనకి తెలియాల్సింది. ఆయనకి తెలియదంటే ఏమి లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న దైవ వాక్యంలో ఒక పరిసయ్యుడు ఉన్నాడు. అతని పేరు నికోదేము. నికోదేము అనే ఒక పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయనకు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా బోధకుడా, అది పరిసయ్యుడు క్రీస్తుకు వ్యతిరేకం.
పరిసయ్యులు యేసు ప్రభు బోధకు వ్యతిరేకం. ఆయనను ఆ పరిసయ్యులు, ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ పరిసయ్యులు లో ఉన్న ఒకడు యేసు ప్రభు యొక్క బోధన గురించి పరిశీలన చేసి, ఇతడు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు అన్న సంగతిని గమనించాడు. చాలా మందికి యేసు ప్రభు అంటే పడదు, కానీ ఒక్కో సమయంలో యేసు ప్రభు గొప్పవాడని ఒప్పుకోవాల్సి వచ్చింది. కొన్ని కార్యాలు అలా ఉంటాయి. హల్లెలూయా. యేసు ప్రభు అంటే పడదు, కానీ కొన్నిసార్లు ఆయన గొప్ప దేవుడేనమ్మా, స్వస్థపరుస్తాడు, ఆయన గొప్పడే, అదే మనుషులే మంచోళ్ళు కాదు, మనుషులు మనకెందుకు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నాడు, నీవు దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడవే, దేవుడు పంపించిన వాడవే. ఎందుకంటే ఒకడికి దేవుడు తోడై ఉంటేనే కానీ నీవు చేయు కార్యాలు ఎవరు చేయలేరు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇతడు ఏ సమయంలో వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? రాత్రి వచ్చాడంట, పగలరా. అంటే ఎవరో చూడకూడదు, ప్రభువును కలుసుకునేటప్పుడు ఎవరో చూడకూడదు, మళ్ళీ ఎక్కడ నాకు ఇబ్బంది వచ్చిందో అని రాత్రి కాల సమయంలో వచ్చి ఈ మాటలు చెప్తున్నాడు. ప్రభు అప్పుడు నువ్వు ఎందుకు వచ్చావయ్యా అని అడిగాడా? అసలు నికోదేము ఏ మనస్సు కలిగి వచ్చాడు, దేనికోసం వచ్చాడు ప్రభువుకు అర్థమైపోయింది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు గుడికి పోతున్నావు, అవసరాల కోసం వస్తున్నావా? ఒకళ్ళ గుడికి వెళ్ళకపోతే శోధన వచ్చిందని వస్తున్నావా? లేదంటే దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నేను హృదయపూర్తిగా దేవుడిని ఆరాధన చేయాలి, ప్రభువుని కలుసుకోవాలనుకున్నావా? లేదంటే వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగోదు, మళ్ళీ ఆయన ఇంటికి వస్తాడేమో, ఫోన్ చేస్తాడేమో, ఇక అదంతే, వెళ్ళి కాసేపు కూర్చోడితే అయిపోద్ది అనుకుంటున్నావా? నీ మనస్సు నా మనస్సు దేవుడికి తెలుసు. వారి వారి సామర్థ్యమును బట్టి దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. నీ ఆలోచనలు బట్టి దేవుడి ఎడల నీకున్న ప్రేమను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. కదా మనము దేవుడు కావాలని ఉదయం పూర్తిగా దేవుడు పరిగెత్తుకుంటే ఆశీర్వాదం కదా, వెళ్దాం లేదు. కాసేపు కూర్చొని తూగుతాను, ఫోన్ చూసుకుంటేనో పేజీల కింద పైకి ఇంటి దగ్గర ఇదే ఇక్కడ వచ్చి పేజీల దగ్గర వెళ్తా ఉంటాడు. కూర్చుపడినాక కాలక్షేపం ఎలాగోలా కాసేపు అయిపోతుంది. ఇంకా నికోదేము కూడా ఆ రాత్రి కాల సమయంలో యేసు ప్రభు దగ్గరికి ఒక ఆలోచన కలిగి వెళ్ళాడు. అందుకనే దేవుని దగ్గర కంటే గురి కలిగి రావాలి, ఒక ఆశ కలిగి రావాలి, ఒక ఆలోచన కలిగి రావాలి. నికోదేముకు ఒక ఆలోచన ఉంది, ఒక ఆశ ఉంది, అసలు ఏంటో తెలుసుకుందామన్న తపన ఉంది. వృద్ధుడయ్యుండి పరిసయ్యుల్లో చాలా సీనియర్ అయ్యుండి యేసు ప్రభు దగ్గర రాత్రి కాల సమయంలో ప్రభుత్వ దేవుడు బిడ్డలారా, నీ ఆశ ఏంటి? ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు
ఏ ఆశ కలిగి నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు? ఏ ఆశ దేవుని దగ్గర నీకు జవాబు దొరకాలని దేవుని మందిరానికి వస్తున్నావు? దయచేసి గమనించు. గురు లేని పయనము అర్థమైపోతాయి. ఒక గురి ఉండాలి. పౌలు గారు అంటారు, నేను గురి వద్దకే పరిగెడుతున్నా. నాకు గురి ఉంది, నాకు గమ్యం ఉంది, నేను అక్కడికి చేరాలని. పరలోకము పరలోకమే చేరాలని. ఆ భక్తుడికి పాట రాసిన ఆయన పరలోకం చేరాలని ఆశ. నువ్వు ఎక్కడ చేరాలని? డబ్బులే సంపాదించాలని. దానికి దేవుడు సహాయం కావాలి. ఆస్తి సంపాదిద్దామనా? చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. లూకా సువార్త 12:16. మరియు అప్పుడు అతడు నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి తెలుగులో కూడా రావు. వీళ్ళకు ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయేమో, 2వ ర్యాంక్ వచ్చిందంటే 4వ ర్యాంక్ వచ్చిందని 7 మా పెరుగు. బైబిల్ ఎలా ఉంటాయంటే తెలిసి అది చూస్తాం, ఫోన్ పక్కన పెట్టుకుంటాం, ఫోను బైబిల్ చూస్తూ ఉంటాయి. అంతసేపు బైబిల్ ఫోన్ కనబడుతుంటే చేసి తీసి పాకి చెయ్యి చేయి లేపి అనుకుంటున్నట్టు చాలా రాబాయి. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒకటి ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంటను సమకూర్చుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతులని తనలో తాను అనుకునే కూడా దేవుడు అంట. హల్లెలూయా. జాగ్రత్తలు అనుకోవాలి, జాగ్రత్తలు అనుకోవాలంటే చాలా మంది తనలో తాను అనుకుంటారు. నేను లేకపోతేది, నేను లేకపోతేది, అసలు చర్చి నిలబడిందంటే నా వాళ్ళే, అసలు అయ్యగారు తిరుగుతున్నాడంటే నేనే, అసలు ఈ సేవ జరుగుతుందంటే నా వాళ్ళే. తనలో ఈ ఆస్తి అంతా నేనే సంపాదించాను, ఈ పంట అంతా నేనే ఏం చేయాలి, ఏంటి ఈ బంగారాన్ని ఎక్కడ దాయాలి, ఎక్కడ దాయాలి బంగారాన్ని, ఈ డబ్బంతా ఎక్కడ దాయాలి, ఎలా దాచుకోవాలి, బాధపడి ఆలోచిస్తున్నా అంట. తనలో తాను అనుకుంటుండగా నేను ఎలా చేద్దాం అనుకున్నాడు. కోట్లు కదండి, కొట్లు వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతా నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందుకని. చక్కగా ప్రాంతంలోంట సంపాదించేసే బాధలు పడ్డాను. ఇక బాధ లేదు, పిల్లడు బాధ లేదు, పిల్లలకు బాధ లేదు, బంగారానికి బాధ లేదు. ఇక హ్యాపీగా కాళ్ళు చాపుకొని ఎల్లుడికి వచ్చేవాడికి నువ్వేం సంపాదించావు, నాకులా కష్టపడు, నాకులా తిరుగు, నేను ఎంత చేశాను అనుకుంటావు అని చెబుదాం. ఇక రేపు నుంచి
ఇక ప్రాణం చెప్తున్నా అంట, ఇక అవసరం లేదు, పనులు అవసరం లేదు, ఇక చక్కగా తిని తాగి చూపించమని పేనానికి చెప్తున్నాడంట. ఆయన అంతా ఎక్కడ అనుకుంటున్నాడు? హృదయంలోనే అనుకుంటున్నాడు. చదువు. అయితే దేవుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడుతున్నాడు? దేవుడు హృదయంలోనే మాట్లాడు. హల్లెలూయా. అయితే వెలువడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, గుండె అయిపోయి ప్రాణాన్ని అడుగుతున్నాడు ఆ రాత్రి. మరి ఇదంతా ఎవరు ఏం చేసుకుంటారు? కొనుక్కొని ఒక రోజు దాన్ని వేసుకోవాలిగా, కదా రీదాగానే జరగాలిగా. ఎవరిది? నీకు సంపాదించినది. దేవుడు గురి లేనిది ఏది మనము అనుభవించలేము. ఇక్కడ వీడు మనస్సులో అనుకునేవి కూడా దేవుడు జవాబు చెప్తున్నాడు. ఇక్కడ నికోదేము కూడా మనసులో అనుకుని వచ్చాడు ఏదో గురి కలిగి. దేవుడిని అడగాలి, ఈయన దేవుడు తోడుగా ఉంటే గాని ఈ కార్యాలు జరగవు, అసలు ఎక్కువ అడుగుదామని వచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? యేసు అప్పుడు యేసు ఆయన అడిగింది ఏంటి అని చెప్పేది ఏంటి? ఆయన పొగిడాడు. నువ్వు దేవుడు కుమారుడు అయ్యా, నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు అంటే దేవుడు నీకు తోడుగా లేదు, చేయలేవు, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు, వాళ్ళు ఎవరన్నా మీరు నమ్మకం నేను నమ్ముతున్నాను అంటే శబాష్ పరిచయుడా, నువ్వు అని నమ్మావు, కరెక్ట్గా నువ్వు నా వెనకాల తిరుగు అన్నాడా? అలా వాడి ఆశ ఏంటో, వాడి ఆలోచన ఏంటో, ఆయన ఊరేంటో, ఎందుకు వచ్చాడో ప్రభు తెలుసు కనుక అతనికి వచ్చిన ఆశకు తగ్గ సమాధానాన్ని దేవుడు అక్కడ చెప్పేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు చదువు. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మనం ఒక ఆశ పెట్టుకుని వస్తాం గుడికి, ఒక గుడి కలిగి వస్తాము, దేవుడు ఒకటి చెప్తాడు. మనం ఒక ఆశ కలిగి వస్తాము, కానీ దేవుడు ఒకటి చెప్తాడు. అందుకనే ఆయన కార్యములు కంటికి కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి గోచరము కావాలి. అవును పిల్లరా, నికోదేము ఏదో దేవుడు అంటే ఏంటి, అసలు ఆ పరలోకం అంటే ఏంటి, ఎలా మన నిత్య జీవాన్ని చేరాలని ఆలోచన కలిగి వచ్చాడు. ఒక కొత్త మాట కనబడుతుంది. ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పని మాట, ఎక్కడ వినని మాట. ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని పరలోక ఏం చదువైనా అతడు దేవుడు రాజ్యమును చూడలేడు నిశ్చయముగా చెప్పుచున్నా అంటున్నాడు. దేవుని రాజ్యమును చేరాలంటే కొత్తగా జన్మించాలన్న సంగతి అక్కడ చెప్పబడుతుంది. వచ్చిన ఆయన చదువులేని ఆయన కాదు, వచ్చిన ఆయన పరిసేయుడు, ధర్మశాస్త్రం తెలిసిన వాడు, జ్ఞానం తెలిసిన వాడు, దేవుని గురించి తెలిసిన వాడు. దేవుని వద్దకు చేరాలంటే ఏమేమి నియమాలు ఉన్నాయో అవన్నీ తెలిసిన వాడే వచ్చిన వాడు. ఆయనను దేవుడు కొత్త మాట చెప్తున్నాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి చేరలేరు అని చదువు. అప్పుడు నికోదేము అడుగుతున్నాడు, అయ్యా కొత్తగా జన్మించాలన్నా ఎలా జన్మిస్తాడు? నా మటుకైతే నేనైతే ముసలోన్నయ్యా, వృద్ధుని అయిపోయాను. చదువు. రెండోసారి తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి జన్మింపగలదా? జరిగిందా? ఆయన అడిగాడు. అతను డౌట్ అడిగాడు. అవునులారా, నీకు అనేక డౌట్లు వేసి ప్రభు మీద, గుడిపత్తావే కానీ దేవుడేనా? జరిగిద్దా? ఎంతేనా మళ్ళీ మనం బాగుపడతామా? ఏమో ఆడగలతో అంతవరకు డబ్బులు తిండి ఇదే పోవాలి కానీ ఇంకో
రెండో గురి ఉందా? రేపేంటి, రేపు కూలి ఎక్కడ, రేపు డబ్బులు ఎక్కడ పోతాయి, రేపు ఎక్కడ దేవుడు ఎక్కడ, ఇదే గోల. కానీ పరలోకము చేరాలంటే ఏం చెయ్యాలి? అది ఏం చేయాలి? మాకు ఎందుకనయ్యా? ఆశీర్వదించబడును గాక, ఆశీర్వాదం రేపు వచ్చును గాక, రేపు పొద్దున్నే పనులన్నీ అయిపోను గాక, నువ్వు రేపు ఎడిదిరుతాండి ఎడిదిరుగు, ఇన్ని పాప పనులైన ఉదయంలో చేసుకో పెట్టుకో, కానీ నువ్వు గొప్ప ఆశీర్వాదం కలుగును గాక, అయిపోతున్నా రా పో అంటే మార్గం. అంతేగాని పరలోక రాజ్యం, ఈ పరలోక రాజ్యం పోవాలి మనకు వద్దు. కానీ ఉన్న రాజ్యంలో మనం గొప్ప పెట్టామని చెప్పయ్యా. మన జగదీశ్వరం ఒక ఆయన కలుసుకున్నాను. కలుసుకొని రేపు ఏ రోజు తెలుసమ్మా? అమావాస్య. సరే సురేంద్ర అమావాస్య గుర్తొచ్చి ప్రార్థన పెడతాం. ఎప్పుడు జరగదమ్మా? అమావాస్య రోజే జరిగిందా? ఆయన పైన తెలుసా? అమావాస్య పాస్టర్ ఈ అమావాస్య రోజే పెడతారు, ఆలోచేస్తా. ఇక ఆ రోజు చూడు, నీకు వచ్చి నీ ఇష్టం. ఇక ఆయన నోటికి ఏది ఉంటుంది, ఇక నీ ఇష్టం, నీకు ఎదుగా ఉంటుంది కోరిక. కోరుకున్న భక్తుడు అన్నట్టు, అయ్యా ఆస్తి కావాలి, అయ్యా బిల్లింగ్ కావాలా, అమావాస్య జరిగిపో. సార్ అట్లా వచ్చిన కొత్త అమావాస్య రోజు పరిగెత్తుకొచ్చాడు. ఏంటి ఎవరు పరిగెత్తుకొచ్చుకుంటున్నావు? ఇవాళ అమావాస్య ప్లస్ ఏంటయా ఆదివారం అయ్యారు. ఏమైందా? గుళ్ళో పోతున్నారు. అక్కడ తిరుగుతుంటే రోజులే గుర్తుపడతాయి, మాసాలు ఆడ గుర్తుపడతాయి. అమావాస్యనైనా పౌర్ణములైన శకునములైనను రోజులు మనకు పడుతుంది. అంతకైతే మంచి రోజు కాదంటే నువ్వు ఆ రోజు పని చేస్తే సరిపోదు. గట్టిగా ముక్కు ఎట్టి మూసేసుకొని ఆ రోజు మానేసి మరి బాగున్న రోజు తెలిసామనుకో అయిపోతుంది. మళ్ళీ నువ్వు ఇంకో రోజు చూసుకునే అవకాశం మేము అప్పుడు చూస్తాం. ఏంటిది? మంచి రోజు ముక్కు పోసుకున్నావు కదా చెడ్డ రోజున, ఈ ముక్కు దగ్గర తెలిసినే ఇక నువ్వు అక్కడ ఉండవు. ఇక అప్పుడు మేము వచ్చి చూడాలి ఏ రోజు పెట్టుకుంటే బాగుంటుంది, ఏ రోజు పెట్టుకుంటే అనుకోవడం ఉండకపోతే ఏ రోజు పెట్టుకోవడం, ఇక మేము చూడాల్సింది. రోజులు అంటే చెడ్డ రోజుని దేవుడు సృష్టించాడా? సరే చెడ్డ రోజు తినమనేస్తావా? చెడ్డ రోజు డబ్బులు సంపాదించమనేస్తావా? చెడ్డ రోజులో ఏమన్నా కళ్ళు మూసుకుని ఏం చూడడం ఉన్నావా? చెడ్డ రోజు బూతులు మాట్లాడుకుని ఉన్నావా? చెప్పు. ఆ రోజునే ఈ రోజు బూతులకి అలా ఆపే పనే లేదు. సారీ చెప్పడం అవసరమా? ఏమి ఆపో. ఈ అమావాస్య ఆ రోజులు ఈ రోజులని పట్టుకుంటున్నారంట. కానీ పరలోక రాజ్యము చేరాలంటే చెయ్యాలని నికోదేముకు అన్ని తెలిసిన వాడే బలమైన హృదయంలో దేవుని దగ్గర తెలుసుకోవాలి. ఏ దగ్గర పరలోక రాజ్యానికి చేరాలి అంటే ఏం చేయాలని దేవుడు గమనించండి. మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి. మనం మొదట డబ్బుల్ని, కిరాయిల్ని, ఇంట్లో పనుల్ని, వీటిని ముందు ఎతకండి. ఎదిగిన తర్వాత ఆదివారం వీలైతే, ఇంకా వీలైతే శనివారం కుదిరితే, ఇంకొద్ది వీలైతే అక్కడ ప్రార్థన వాళ్ళని కుదిరితే అవి ఎతకండి. తర్వాత దేవుడిని ఎతకండి. ఏది సంపాదించండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అరే ముందుకెళ్తే వెళ్తాం అక్కడికంటే మనం ఎక్కడ తెలుసా వెనక్కి వెళ్ళి వెళ్తామని చేరుకుంటావా? వెనక్కి వెళ్ళి చేరుకుంటా అన్నాడు. ముందుకెళ్తే వెళ్తావరా వాళ్ళందరూ, వెనక్కి వెళ్తే వెళ్ళవరా అన్న కాదులే నేను వెనక్కి వెళ్ళి వెళ్తాను అంటే ఓ నీ కర్మ నీకు ఎక్కడికి వెళ్ళి
ఎక్కడికి వెళ్తావు తెలుసా? ఎక్కడ ఆగావో అది నువ్వు వెనక్కి వెళ్తే ఎక్కడ లోకంలో పడిపోయి మళ్ళీ వెళ్ళి అక్కడ పడిపోవాలి. మరి అంతే కదరా. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడు. నువ్వు దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే నీ సంవత్సరం అర్థమైపోతుంది. నువ్వు దేవుణ్ణి వెతకంత కాలం అసలు నీ గురించి నీకు అర్థం. నీవు దేవుణ్ణి వెతికి దేవునితో మాట్లాడి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే తప్పితే నువ్వు వెనకే నడుస్తూ ఉంటావు జీవితం. పౌలు ధర్మశాస్త్రాన్ని నమ్మాడు, యేసు ప్రభువుని నమ్మలేదు. అతనికి పరలోక రాజ్యం చేరాలని. కాకపోతే ముందుకు వెళ్ళే మార్గం తెలియక క్రీస్తు బిడ్డలను ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని మందిరాలకు వెళ్ళాలని హింసించాడు. తర్వాత దేవుడు దర్శించాడు. అతనికి అర్థమైంది గురి గమ్యము. బయలుదేరాడు. హల్లెలూయా. ఆ గురి వద్దకడగా నీ జీవితము అసలు ఏంటో నువ్వు తెలుసుకుంటేనే కానీ నీ పరుగు ముందుకు వెళ్తుందో వెనక్కి వెళ్తుందో కూడా తెలియని దౌర్భాగ్యత. ఎంతవరకు పోయిన సంవత్సరం ఏం తెలుసుకున్నాం, పోయిన సంవత్సరం అయ్యలేదు, పోయిన సంవత్సరం అంత సీటీ చేసాం, ఈ సంవత్సరం అంత సీటీ చేసాం, పోయిన సంవత్సరం కాసు కొనుక్కున్నాం, ఈ లెక్క చూసుకున్నాం. పోయిన సంవత్సరం ఈ ఆత్మీయ స్థితి ఏంటి, ఈ సంవత్సరం ఈ ఆత్మీయ స్థితి ఏంటి? పోయిన సంవత్సరం క్రమం తప్పకుండా శనివారం ఆదివారం ప్రార్థనకి వెళ్ళాం, ఈ సంవత్సరం శనివారాలు ఎత్తేసాం, ఆదివారాలు వెళ్తున్నాం. పోయిన సంవత్సరం దేవుడు దర్శనాలు ఆత్మ నింపి ఆడికి అక్కడ వీళ్ళకి అక్కడే వాళ్ళు ఇప్పుడు ఆడొచ్చు మీద కూర్చొని ఈడొచ్చు దొక్కి ఆడొచ్చు దూరి ఈడు గదిలి సరిపోతుంది. నీ ఆత్మీయ స్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? నికోదేము కనుక్కోవాలనుకున్నాడు దేవుడి దగ్గరికి వచ్చి, అసలు ఏంటి పరలోకం. అతను డౌట్ క్లియర్ చేసుకోవాలి. దేవుడి దగ్గరికి వచ్చాడు. అసలు నీ జీవితం గురించి నీకున్న క్లారిటీ ఏమైనా ఉందా? ఎక్కడ చేద్దామని, ఏం చేద్దామని ఏదో అండగా నలుగురితో పాటు బతికేద్దాం. ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి చేరడు అని చెప్పాడు. ఊరికి వచ్చినంత మాత్రాన అక్కడ చేరుకుంటాము అనుకోవద్దు దయచేసి. ఎవరికి పరలోక రాజ్యం గురించి అవగాహన ఉంటుందో ఆడి భూ సంబంధమైన వాటి మీద దేని మీద మనసు. ఏలియా కరువు వచ్చింది, కాకులతో పంపిస్తానంటే అన్నాడు. సరే బతికేరమన్నాడు. పెంచిపోయి ఆయన గురి ఏం తెలుసా? అక్కడికి సుడిగాలు వెళ్ళాలి, అగ్నిలో వెళ్ళిపోవాలి, అక్కడ చేరాలనే. మన జీవితం గురించి మనకి క్లారిటీగా తెలిస్తే, నీకు గురంటూ ఉంటే చక్కగా నీ ప్రయాణం ముందుకు కొనసాగింది. అది లేకపోతే నీ ప్రయాణం వెనక్కి వెళ్ళింది. ఎక్కడ మొదలయ్యేవారంటే అక్కడే ఉంటావు. ఈ లోపల ఆ సమయం అయిపోయి పోయిసైపోయి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అనుకున్నాడు నీకోదేమో. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నేను వెళ్ళి కనుక్కోవాలనుకుంటున్నాడు. అడిగితే చెప్తున్నాడు దేవుడు. అడగలేదు, దేవుడు చెప్తున్నాడు. ఒకరు గొప్పగా చెప్పిస్తేనే కానీ పరలోక రాజ్యంలో నిత్యంగా చెప్తున్నా అంటే నువ్వు ఏమన్నాడయ్యా, నేను ముసలోడిని అయిపోయాను, మొండిపోయాను, ఈ వయసులో నేను తల్లి గర్భంలో మళ్ళీ అట్టెళ్తా ఎంట బయటకు వస్తా, ఏంటయ్యా అర్థమయ్యేదని చెప్పు ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందో అసలు దేవుడి వాక్యం? అర్థం అవదు. ఎందుకంటే నీ గురి దేవుడి మీద ఊగుతావు, పైకి కింద చూసుకుంటావు, గోడలాంటి చూసుకుంటావు, ఎప్పుడైపోద్దా వెళ్ళిపోదామనే. కానీ నీ గురి దేవుడి మీద ఉంటే
నీకు ఆలోచన పుట్టింది. నికోదేముకి ఏ రీతిగా పరలోక రాజ్యము చేరాలన్న ఆలోచన పుట్టిందో, అసలు దేవుడు ఏంటి, ఈ సేవ ఏంటి, అసలు మనం సృష్టించబడిన దేనికి, అసలు మన జీవితం ఏంటి, ఎందుకు మనం రక్షించుకున్నాడు, ఎందుకు మనం కొనసాగుతున్నాం, అసలు ఏంటి అనే ఆలోచన నీలో ఎప్పుడు ప్రారంభమైందో ఆ నిమిషం దేవుడి దగ్గర కూర్చుంటే నీతో మాట్లాడతారు. అలాగే మమ్మల్ని ఎన్నిసార్లు మాట్లాడినా ఒక్క తన వాంతుకు తిరిగినట్టు ఒక్కంట పొద్దునే కక్కిద్దాను. ఊరిమే తిరిగింది సాయంకాలానికి వచ్చి ఎక్కడ కక్కిందో అదే ఏం చేద్దాయి కోసం చూసిందా చెప్పాలి. మనం కూడా అండి బాధ్యత ఇదో చూస్తున్నాం. వారం గుడికి వచ్చినా సరే మళ్ళీ ఎక్కడ ఏ మొదలు పెట్టామో ఒక్క మరి ఇది అది కాదా, ఇది అది కాదు అంట. నువ్వు వదిలేసాను కానీ చేస్తున్నప్పుడల్లా కుక్క తెచ్చుకో. అది అట్టిందా నువ్వు అది నువ్వైనా నేనైనా ఒక్క వాంతుకు తిరిగినట్టు మరలా మన స్వభావాలు, మన ఆలోచనలు, మన బుద్ధులు వెనక్కి తిరిగి వస్తాయి. నికోదేము చాలా మంచిది, మన టైప్ కాదు. అతనికి ఆశ గురం దేవుని రాజ్యాలు ఎలా అనేది కనుక్కుంటున్నాడు. నీ గురేంటి, ఏం కనుక్కోవాలనుకుంటున్నావు నేను అడిగాను. ఈ అమ్మ వెళ్తారా ప్రార్థనలకి స్వప్నాన్ని అడిగారు, నీకేం తెలుసు, మొత్తం వెళ్ళిపోతారు. ఏమైందమ్మా, ఏమంటే చెప్పేస్తారు. ఏమని ఏంటమ్మా వేసమ్మా పొలము దేవుడు నీకు వచ్చే సంవత్సరం పొలము ఇవ్వబోతున్నాడు అని చెప్పగానే వచ్చే సంవత్సరం అంటే 12 ఏం చేయాలి, 12 అమావాస్యాలు సిద్ధకాల్సిందేగా. అంతేగాని చేసమ్మా అబుద్ధులు మా అనుకో నీ ప్రవర్తన చెప్తారా మరి అంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే దేవుడి కార్యం మనం చూసాం. అయ్యప్పగా అయ్యప్ప మళ్ళీ రాజు వచ్చావా, వచ్చిందా తప్పు అని చెప్పకపోవడం వల్లే మనం భ్రష్టులు అయిపోతున్నాం. ఇక సెకండరీ కాదు, అందులో విచారడానికి నిపుణులు దేవుని చెత్త గొప్పగా జన్మిస్తాయి. అదే బాప్తిసం. నీటి మూలముగా జన్మించు సమయం లేదు. నీటి మూలముగా మనము తిరిగి జన్మించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకా నువ్వు ఎవరైతే రక్షణ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రక్షించబడి కూడా నీటిలో మునిగి మళ్ళీ బురదలో మునిగే, నీటి ద్వారా పుట్టిన గొర్రెలో అయింది మళ్ళా బురదలో చేరే మీరు పూర్తి చేసుకుంటారు. మరి కాకుండా మార్పు మనసు పొంది రక్షణ పొందుకున్నట్లు దేవుడు మనల్ని కూడా పరలోక రాజ్య వారసులుగా దేవుడు చేయగాక ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా ఘనమైన ఒకరు కొత్తగా జన్మిస్తున్న పరలోక రాజ్యం ఇంకనూ జన్మించిన వారు, మార్పు చెందిన వారు, వారు మనసు పొందిన వారు మా మధ్యలో, మా కుటుంబాల్లో ఆయన మా బంధువులు అనేక మంది వారందరినీ నడిపించమని, కార్యం జరిగించమని, వారందరూ ఆయన ఉపవాసం ప్రార్థన సన్నిధి ఉంచమని సహాయం చేస్తున్నాము. నడుచున్నాం తండ్రి. అందరూ నిలబడదాం. పరలోకమున్న మన పరమ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వరకు
పరిశుద్ధాత్మ దేవుని కన్నున్న సహవాసం ఎక్కడ కూడిన మనకును ఎవరైతే నూతనముగా జన్మించబోతున్నారో అటు బిడ్డలకు దేవుడు సదాకాలంతో ఉండి దీవించి ఆశీర్వదించును గాక.